పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ఒక్కరోజు విరామం, ఒక రాత్రి కూడా గడవలేదు. పూర్తిగా నిర్ణయాన్నైతే మరలా మార్చుకుంది అమెరికా, అలాగే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. సో ఇది అసలు ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి జరుగుతున్న యుద్ధం అయినప్పటికీ, ఇజ్రాయెల్ వెనక ఉండి అమెరికాని ముందుకు తోసి, అమెరికానే బూచిగా చూపిస్తూ కూడా పూర్తిగా అమెరికానే ఇరికించింది అనే పదం కన్నాను, ట్రంప్ అత్యుత్సాహం చూపిస్తూ యుద్ధానికి తెరలేపుతున్నాడు ప్రతిసారి గూడాను అనేదైతే ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోని ఇరాన్‌లో ఉన్న భారతీయులకి సంబంధించి అక్కడున్న అడ్వైజరీ అత్యంత కీలకమైన, అంటే భారత రాయబార కార్యాలయం నుంచి అడ్వైజరీ ఒక కీలకమైన స్టేట్మెంట్‌నైతే ఇవ్వడం జరిగింది. భారతీయ పౌరులందరూ కూడా వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని గట్టిగా సూచించినట్లు ఇక్కడ కనిపిస్తుంది. అది ఎప్పుడిచ్చింది? ఏప్రిల్ 7వ తేదీనిచ్చింది. అలాగే నిన్న 8వ తేదీన యుద్ధం ఆగింది కాబట్టి, సో వాళ్ళని ఏదో ఒక దారిలోనే పంపించే ప్రయత్నం చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా మరలా డెసిషన్ ఎలా మారుతుందో అని చెప్పేసి వాళ్ళని మరింత అక్కడ స్ట్రిక్ట్ చేసినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను చూసుకుంటే మాత్రము చాలా అనిశ్చితిగా ఉన్నాయి. క్షణానికి ఒకలాగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అసలు 24 గంటలు గడవక ముందే రకరకాల పరిణామాలను మళ్ళీ చూడాల్సి వచ్చింది. సో మనం నిన్న కూడా చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ అన్ని చాలా హై వెళ్ళినాయి. బట్ ఈవేళ చూసుకుంటే మొత్తం డౌన్ అయిపోయినాయి. సో ఏ రకంగా కూడా నమ్మకం లేదు. అలాగే హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసేశారు, యుద్ధం ఆగిపోయిందని ఏదైతే అన్నారో, జలసంధిని అయితే ఓపెన్ చేయలేదు. మరలా ఇరాన్ దానిని మూసివేసింది. ఇప్పుడు అమెరికా నేరుగా ఇంక మేము దాడి చేస్తాము, డైరెక్ట్ ఇరాన్ ని అటాక్ చేస్తాము, ఇజ్రాయెల్ సలహాలు సూచనలు కాకుండాను డైరెక్ట్ గా ట్రంప్ యుద్ధ రంగంలోకి దిగే ప్రయత్నం చేస్తున్నాడు అనే వార్తలను కూడా వింటూ ఉన్నాము. అలాగే ఇజ్రాయెల్, లెబనాన్ వాటి మీద కూడా దాడి చేయడం జరిగింది. సో అది మరింత ఆర్జ్యం పోసింది ఇరాన్ కి. సో ఇరాన్ ఈ నేపథ్యంలోనే ఇరాన్ కి మరింత కోపంతో రగిలిపోతూ ఉంది. సో ఎందుకు లెబనాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి. సో దీనికి సంబంధించి చైనా కూడా యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చైనాకి, రష్యాకి కూడా 50% టారిఫ్‌లనైతే అమెరికా విధిస్తున్నాము అన్నట్టుగా ఏదైతే వార్త వచ్చిందో, సో ఇది మరింత, అంటే అసలు యుద్ధం ఏ రకంగా ఆపాలి అనే దాన్ని పక్కన పెట్టేస్తే, ఇంకా అగ్ని మీద ఆర్జ్యం పోస్తూ కూడా యుద్ధాన్ని ఏ రకంగా పెంచాలి, అక్కడున్న ప్రజల్ని ఎలా హింసించాలి, అదొక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతము ఇజ్రాయెల్ అలాగే అమెరికా అనేది ఇక్కడ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి టైంలోని భారతీయులు అసలు సేఫ్‌గా ఉన్నారా లేదా? ఇది మనకి చాలా పెద్ద క్వెషన్. సో దీనికి సంబంధించి అక్కడ ఉన్న ఎంబసీస్ అన్ని చెప్తున్నది ఏంటంటే, రాయబార కార్యాలయాలన్నీ కూడాను ఏ భారతీయులు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, దేశాన్ని విడిచి వెళ్ళమని మేము అన్నప్పటికీ కూడా మీరు రకరకాల రూట్లలో దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఏమన్నారంటే, భారత పౌరులు తమ ఇష్టానుసారంగా అంతర్జాతీయ భూ సరిహద్దులను దాటడానికి ప్రయత్నించవద్దు అని చెప్పేసి అయితే గట్టి హెచ్చరికనిచ్చింది. అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నందున రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన తరువాతే వారు సూచించిన సురక్షిత మార్గాల గుండా దేశం దాటాలని కోరుకుంది. సో ఇక్కడ భారతీయులు, అంటే ఎవరైతే సివిలియన్స్ ఉంటారో వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నమే చేస్తుంది. ఎక్కడా కూడా ఇరాన్ యుద్ధ నీతిని దాటడం లేదు అనేది కూడా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక పద్ధతిలోనే పోరాటం చేస్తూ ఉంది. దేన్ని కొడితే మళ్ళా ప్రతిదాడిగా దాని మీద కొడుతూ ఉంది. ఇప్పుడు మీరు హాస్పిటల్స్ ని కొడితే హాస్పిటల్స్ నే కొడుతుంది, స్కూల్స్ ని కొడితే స్కూల్స్ నే కొడుతుంది. అంతేగాని మీరు స్కూల్స్ ని కొడితే మేము హాస్పిటల్ మీద దాడి చేస్తాము, లేదు మీరు హాస్పిటల్ ని కొడితే మేము మీ యుద్ధ విమాన స్థావరాలను కొట్టేస్తాము, ఇట్లా దాడి చేయట్లేదు. దేని మీద దాడి చేస్తే సేమ్ అదే ప్రతిదాడి అయితే చేస్తూ ఉంది. బట్ యుద్ధం అయితే ఆగలేదు, మళ్ళా రీస్టార్ట్ అయింది యుద్ధము. ఎంబసీతో నిరంతరము సమన్వయం చేసుకుంటూ భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎంబసీ ఏం చెప్తుందో దాంతోని మీరు ఆన్‌లైన్‌లో గాని ఏదైనా మీరు దాంతో టచ్‌లో ఉంటూ ఎంబసీ ఏం చెప్పిందో దాని గురించి తెలుసుకుంటూ, లేదా అక్కడున్న పత్రికలు ఏం ప్రచురిస్తున్నాయో ఇది తెలుసుకుంటూ అధికారిక హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా అందుబాటులో ఉంచుకోవాలి అని చెప్పేసి అయితే సూచించింది. సో ఈ నంబర్స్ అన్నీ కూడా ఆల్రెడీ చాలా రోజుల క్రితమే ఎంబసీ రిలీజ్ చేసింది. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఆ నంబర్స్‌తో మాట్లాడండి. ఏదైనా మీకు ప్రమాద పరిస్థితులున్నా, లేదు వెళ్ళే మార్గంలో ఏదైనా ఇబ్బందులు కలిగినా అని చెప్పేసి చెప్పింది. సో ఎటువంటి మార్గాల్లో వెళ్ళాలో మేము సూచిస్తాము, ఆ మార్గాల్లో మాత్రమే మీరు వెళ్ళండి. లేని పక్షంలోనే ఎప్పుడు దాడులు జరుగుతాయి, ఎప్పుడు బాంబులు పడతాయి, మీ ప్రాణాలకి మా గ్యారంటీ ఉండదు మీరు మా మాట వినకపోతే. సో చెప్పినట్టుగా విని జాగ్రత్తగా మీ ప్రాంతాలను మీరు సురక్షితంగా చేరుకోవాలంటే చెప్పినట్టు వినండి అని చెప్పేసి అయితే ఇరాన్ చెప్పడం జరిగింది. సో ఈ మేరకు ప్రత్యేక మొబైల్ నెంబర్లు మరియు ఈమెయిల్ హెల్ప్ లైన్స్ కూడా
భారతీయుల కోసం అయితే సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇక కాల్పుల విరమణ ఉన్నా గూడా టెన్షన్ అయితే ఇక్కడెక్కడ తగ్గినట్టు కనిపించడం లేదు. కాల్పుల విరమణ అని అన్నప్పటికీ మరలా అది ఇప్పుడు మొదలైపోయింది. సో, ఇంకా అది క్లోజ్ అయిపోయింది. మరలా యుద్ధం కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉంది. సో, మొత్తానికి ఏదైనా సరిహద్దుల్లో సైనిక కదలికలు అలాగే అంతర్గత అనిశ్చితి భారతీయుల ప్రాణాలకి ముప్పు తెచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని విమాన సర్వీసులు లేదా అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను ఉపయోగించుకోవాలి అని జెప్పేసి త్వరితగతిన స్వదేశానికి చేరుకోవాలనే భారతీయులను కోరుతూ ఉంది. ఇరాన్ గూడా అదే చెప్తోంది. ఇక్కడ అసలెవరు ఉండొద్దు. మీకిక్కడ క్షేమం గాదు. మేం జెప్పిన దారుల్లో మీరు భారతదేశాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎలాంటి అత్యాలోచన పెట్టుకోకండి. ఎకనామికల్‌గా ఇప్పుడు మీరేం ఆలోచించొద్దు. మీరు ముందు మీ స్వదేశాలకు వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అన్నీ సర్దుకుని అంతా బావుంటే సో తర్వాత చూసుకోవచ్చు. సో ఇదైతే చెప్తూ ఉంది. దేశం కాని దేశంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్న వేలాది మంది భారతీయ కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్‌గా మనకు కనిపిస్తుంది. సో చాలా మంది నిన్న మెసేజ్‌లు ఏం చేశారు? ఎంతమంది కామెంట్స్ పెట్టారంటే మోడీకి చేత కాదు మోడీ గవర్నమెంట్‌కి. మోడీ ఏం చేయడు. అసలు పాకిస్తాన్ పేరు మొత్తం కొట్టేసింది అని. ఏం కొట్టేసింది అసలు? మనం పాకిస్తాన్ అని పేరు మనం మాట్లాడుకోవడానికే అర్హత లేని ఒక దేశం అది. సో అలాంటి దేశాన్ని మన దేశంతో కంపేర్ చేస్తూ దయచేసి మీరు మాట్లాడొద్దు. సో ఇది భారతీయులందరూ కూడా చెప్తున్న ఒక 70% మంది భారతీయులైతే అంటూ ఉన్నారు. దేశం మీద మన దేశం మీద మనకి గౌరవం, దేశభక్తి, నమ్మకం గూడా ఉండాలి. సో, అంతర్గతంగా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉన్నది భారతదేశ ప్రభుత్వము. సో, ఎవరు తొందరపడి, అనవసరంగా నిరాశపడి, నిస్పృహల్లోకి ప్రభుత్వాన్ని గూడా నెట్టే ప్రయత్నం చేయొద్దు. మీకు తోచినంత మీరు ఎంకరేజ్‌మెంట్‌నివ్వండి. మనం ఇంకేం చేస్తే బావుంటుంది? ఏ రకంగా మనం ఖర్చులు తగ్గించుకుంటే బావుంటాయి? దేశానికి అంటే ప్రభుత్వానికి మనం ఏ రకంగా మనం సహాయం అందించగలుగుతాము? ఏ ఖర్చులు తగ్గించుకుంటే మనం ప్రభుత్వానికి సాయం అందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇష్టానుసారంగా ఫుడ్‌ని గాని, ట్రాన్స్‌పోర్ట్‌ని గాని, ఆయిల్ డీజిల్స్‌ని గాని, గ్యాస్‌ని గాని, ఎకనామికల్‌గా ఉన్న సోర్సుల్ని గాని మనం ఇష్టానుసారంగా గతంలో లాగా వాడేస్తే మాత్రము దాన్ని మళ్ళా భర్తీ చేయడానికి ప్రభుత్వం గూడా చేతులెత్తేస్తుంది ఒకానొక టైంలోనే. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి గాబట్టి. ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రపంచాన్ని దేశాన్ని మొత్తం పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సో, మనం గూడా భారతీయ పౌరులుగా ప్రభుత్వానికి అందించాల్సిన సహాయ సహకారాల్ని అందించడానికి ప్రయత్నం చేద్దాం. జై భారత్!